నమస్తే మేడం. టీవీలో చూసి అసలు ఏం అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగింది అరవిందా? వాళ్ళు రూమ్ కావాలని వచ్చారమ్మా. ఇక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చుండాలి. మా దగ్గర రూములు తీసుకోండి, డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు కదా. మీకేం ప్రాబ్లం ఉండదు, మేము చూసుకుంటామని ఆ అమ్మాయి కూడా చెప్పింది. రూమ్ ఇచ్చేటప్పుడు డీటెయిల్స్ తీసుకుంటారు కదా, అదైనా చూపించండి అబ్బా. కనిపించట్లేదు సార్. ఇదే జరిగిందమ్మా, ఇంతకు మించి ఏం లేదు. వాళ్ళిచ్చిన ఆధార్ కార్డ్స్ చూపిద్దామన్నా అవి కూడా లేవక్షరా. మీరు చేయించడానికి ఆధారాలు తెచ్చిపెట్టుకోరు కదా అరవింద్ గారు. కేసీపీ మాటలు జాగ్రత్తగా రాని. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. 3 సార్లు సస్పెండ్ అయ్యొచ్చావు. నీ ట్రాక్ రికార్డ్ ఏదో బంగారమైనట్టు మాట్లాడకు. గుర్తు పెట్టుకో, తమరు యాక్టింగ్ చేసింది చాలు. ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీ చేశారని టీవీలో చూపించారో వాళ్ళెక్కడా? వాళ్ళదేం లేదు కదా మేడం, చేయించింది మీ వారే కదా అని అరవింద్ గారిని రిసెప్షనిస్ట్ ని అరెస్ట్ చేశాను మేడం. అదెలా కుదురుతుంది? వాళ్ళు ఉండాలి కదా. ఓ, అర్థమైంది. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని వదిలేసి మీ క్యాంటీగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలి అన్నదే మీ మెయిన్ ఉద్దేశం కదా? చచ్చా, అది కాదు మేడం. మరి వాళ్ళని తీసుకురండి. ఎందుకులేని వాళ్ళ డీటెయిల్స్ తీసుకోలేదు మేడం. వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు మేడం. ప్రామిస్ మేడం. దీన్ని బట్టే తెలుస్తుంది అందరూ కుంభక్కయ్యి కావాలని చేశారని. అట్ట అనకండి మేడం. మీకు మేం పడకపోతే మీరు చేసింది మేం చేసినట్టు అవుద్దా ఏంది? ఆధారాలతో చెప్పాలి మేడం. వస్తాయి హరిగారు. వెనకాల ఎవరున్నారో, ఈ కుట్ర ఎవరు పన్నారో అందర్నీ వెతికి పట్టుకొని బయటికి తెచ్చి ఈయన నిర్దోషని నేను నిరూపిస్తాను. దానికి నా సహాయం కావాలన్నా చేస్తాను మేడం. తారుమారు చేయడానికా? నో థ్యాంక్స్. ఇలా జరుగుండకూడదు. అవేవీ నిజాలు కావని మనకు తెలుసు. ఇవి తాత్కాలికమే రజని, నువ్వు ధైర్యంగా ఉండు. వచ్చిన చెడు మంచిగా మారే ముగుస్తుంది. అంతా మీ కలే. రజని, వాళ్ళిచ్చిన ఆధార్ జిరాక్స్ వేరే ఎక్కడైనా నువ్వే పెట్టావేమో, ఒకసారి గుర్తు తెచ్చుకో. అక్కడే పెట్టాను మేడం, నాకు బాగా గుర్తుంది. ఎలా మిస్ అయ్యాయో తెలియట్లేదు. సరే, ఇదంతా పెద్ద స్కామ్ లాగే ఉంది. మన హోటల్కి చెడ్డ పేరు తేవడానికే చేశారు. అవునమ్మా, వీళ్ళు అన్యాయంగా బలైపోతున్నారు, చూడలేకపోతున్నాను. మనమే డీలా పడిపోతే ఎలా అత్తయ్య గారు? ధైర్యంగా ఎదుర్కొందాం. మనం అసలు ఎన్నిటినీ పోరాడలేదు, పోరాడదాం. చెప్పు రాజు. మేడం, ఆ శ్రావణి ఈ ఏరియా మనుషులతో వచ్చి హోటల్ ముయించమని చెప్తున్నారు. గొడవ చేస్తున్నారు. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను రాజు. అలాగే మేడం. ఆ శ్రావణి హోటల్ని క్లోజ్ చేయాలని చూస్తుందంట. అవకూడదు అక్షరా, ఆపు. మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ అవమానాన్ని తలుచుకుని బాధపడదు, సరేనా? రండత్తయ్య గారు, వాళ్ళని ఆపుదాం. ఏంది ఆపేది? మమ్మల్ని ఎవరూ ఆపలేరు. దాన్ని క్లోజ్ చేయించందే శ్రావణి వదలదు. రేయ్, హోటల్ మూయమని చెప్తుంటే వినిపించట్లేదా? మా మేడం గారికి చెప్పాను మేడం, ఆవిడ వస్తున్నారు. ఏ మేడం? అక్షరా మేడం. అవునా? రాణి ఏమండి, వస్తుంది కలెక్టర్ అని మీరు భయపడ్డారో? ఈ హోటల్ వల్ల మీ ఏరియా భ్రష్టు పట్టిపోతుంది. మంచి పేరున్న మీకు చెడ్డ పేరు వస్తుంది. దీన్ని మూయించే వరకు కూడా వదలకండి. యునో? అలాగేనమ్మా, ఎలా వదులుతాం? ఏంటేంటి? ఈ లాడ్జ్ మొయ్యాలి. లోపలున్న వాళ్ళని పిలిచి తాళాలేసేయండి. దేనికి? దేనికంటారేంటి మేడం, మీకు తెలియదా? మీరు టీవీలో చూడలేదా? తెలిసినవన్నీ చూసినవన్నీ నిజాలైపోతాయా అండి? ఈ మభ్య పెట్టే మాటలే వద్దనేది. ఘోరాలు చేస్తూ దొరికారు.
ఇంకా తప్పించుకోలేరు. చిచ్చి, అసలు మీ ఆయన ఇలా అసభ్యంగా చేయడం ఏంటి? హోటల్లో బిజినెస్ జరగకపోతే తీయించేసుకోవాలి గాని సంసారాలు చేసుకునే చోట వ్యభిచారం చేయిస్తారా? నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. ఇంకొక మాట వచ్చిందంటే నువ్వేమైపోతావో నీ ఊహకు కూడా అందదు. ఎవరనుకుంటున్నావే? బెజవాడ బుజ్జమ్మ గారు అబ్బాయి. విలువల్ని పాటించే కుటుంబమే. నీచాలు చేసే సంస్కృతి కాదు మాది. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగకు. అదుపులో పెట్టుకో. చూస్తున్నారుగా, జరిగిందంటే కూడా నా మీద ఇలా రెచ్చిపోతున్నారు. జరిగింది నిజం కాదని అంటున్నామే. రెచ్చిపోతుంది మేం కాదు, వాళ్ళని రెచ్చగొట్టి తెచ్చింది నువ్వు. బుజ్జమ్మ గారు, మమ్మల్ని ఎవరు రెచ్చగొడితే రాలేదండి. మీ హోటల్లో జరుగుతున్న భాగోతం టీవీలో చూసే వచ్చామండి. అదంతా అబద్ధమని మీరెలా కొట్టిపారేస్తారు? కాపురాలుండే మా కాలనీలో మీ హోటల్ని ఇంకా నడిపిస్తామంటే ఎలా ఊరుకుంటాం? తక్షణమే మూసేయండి. సార్, మేము హోటల్ పెట్టింది అడ్డదారుల్ని ఎంచుకొని డబ్బులు సంపాదించాలని కాదండి. మాకొచ్చిన ప్రతి రూపాయి మేం కష్టపడింది, మా కష్టార్జితమే. మేమెలాంటి వాళ్ళమో మీరు రోజు చూడట్లేదా? దాన్ని మర్చిపోకండి. అక్షర గారు, మేం చెప్పేది మీకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏం లేకుండానే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అదే సార్, ఎలా అరెస్ట్ చేశారో, ఎవరు వెనకాలంతా ఉండి మా పరువు ప్రతిష్టలకి భంగం కల్పించాలని చేశారో, కావాలని ఇంత కుట్ర పన్ని ఇరికించారో వాళ్ళని నేను పట్టుకుంటాను. అప్పుడు తెలుస్తుంది. ఊరికే మా మీద అబండాలు వేసి నింద వేస్తే వదిలేయలేం కదా. న్యాయపరంగానూ వెళ్తాం కదండి. అందుకే కదా న్యాయస్థానం కూడా ఉంది. ఈలోపు మీరందరూ తొందరపడితే ఎలా? ఈలోపు ఇంకా జరిపిస్తావా? పళ్ళు రాళ్ళ కొడతాను. గొడవ చేయడానికే వచ్చావని తెలుసు. అది నీ వల్ల కాదు. అందుకని మూసుకొనుండు. చూడండి సార్, మేం ప్రాణం పోయినా ఏ తప్పు చెయ్యం. ఈ సంఘటన ముందు వరకు మా వల్ల ఏ చిన్న ఇబ్బంది కూడా మీకు కలగలేదు. ఇదెవరో ఇప్పుడు సృష్టించింది, మా మీద పగబట్టి చేసింది. అన్నీ కోర్టులో తేల్తాయి. ఒకవేళ నా భర్త తప్పు చేశాడు అని తేలితే నేనే వచ్చి దీన్ని సీల్ చేస్తాను. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి. అలాగే మేడం, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి అలాగే వెయిట్ చేస్తాం. నిజం తేలితే మీరే క్లోజ్ చేయాలి. మాట తప్పనండి. అప్పటి వరకు మీరిలాంటి వాళ్ళ మాటల్ని అస్సలు నమ్మొద్దు. అదే నేను మీకు చేసే రిక్వెస్ట్. మేడం మాటిచ్చారుగా, పదండి. అర్థమవుతుంది శ్రావణి. నేనేం చేశాను? అర్థం అయ్యేలా చేస్తాను. భయపెడుతున్నావా? నిన్ను భయపెట్టడం కూడా చేయాలా? నేను కన్నెర్ర చేస్తే నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ అందరూ బయటకొస్తారు. దీని వెనకాల ఎవరెవరున్నారు, ఎవరెవరు ఈ కథనంతా నడిపించారో, ఎవరెవరు నా భర్తని, నన్ను, నా కుటుంబాన్ని బాధ పెట్టారో, ఈ మచ్చ పడేలా చేశారో అందరూ బయటికొస్తారు. రప్పిస్తా. నా భర్తను తెల్ల కాగితంలా బయటికి తీసుకొస్తాను. నువ్వేం చేయలేవే. 4 రోజుల్లో ఇది మూత పడాల్సిందే. ఓకే, ఆల్ ది బెస్ట్. రాజు, ఇంకెవరు రారు. కస్టమర్స్ ఏమంటున్నారు? ఎవరు లేరు మేడం, బయటికి వెళ్ళారు. సరే, ఏమైనా ఉంటే నాకు వెంటనే ఫోన్ చేయి. అలాగే మేడం. రండత్తయ్య గారు. Cheers. పాపం
పెద్ద హోటల్ పెట్టించి వాళ్ళ భర్తను పెద్ద బిజినెస్ మ్యాన్ ని చేస్తానని ఛాలెంజ్ చేసి నా మీద గెలుస్తానని అక్షర చాలా కలలు కనింది. ఈ దెబ్బతో ఒక్కసారిగా గాలిపోయిన బుడగలాగా తుస్సుమంది. ఏదైతేనే మన ప్లాన్ సక్సెస్. ఎస్, అనుకున్నది సాధించాం. మా బేబీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచి చూశారు. దట్ ఈస్ శ్రావణి, యు నో. అవును, మీ పిఏ పనిది లేదా? ఈరోజు త్వరగా పంపించేశా శృతి. ఎందుకు శ్రావణమ్మా? ఏ చికెన్ సీకులో చేసి తెమ్మని చెప్పేవాళ్ళం కదా. సరదాగా కాళ్ళు పట్టించుకొని వేధించేవాళ్ళం కదా. ఆ కళ్ళలో కన్నీటిని చూసి ఇంకా ఆనందించేవాళ్ళం కదా. శత్రు అనే దాన్ని పీడిస్తేనే కదా మనకి సంతోషం. ఉంచి ఇవన్నీ చేయిద్దామని నాకు అనిపించింది, కానీ ఈ హ్యాపీ మూమెంట్ లో సీక్రెట్ గా చేసింది మనమేమన్నా కక్కి పురందరి అక్షరకి చెప్పి అక్షర ఆ తీగ లాగితే మన డొంకెక్కడ కదిలిపోద్దు అని ఆలోచించి ఎందుకులే రిస్క్ అని చెప్పి పంపించేశాను. అది పాయింటే. అవునమ్మా, అది కూడా చాలా పెద్ద పాయింటే. పురందరి ఉంటే మన గొయ్యి మనమే తీసుకున్నట్టు అవుద్ది. పంపించేసి మంచి పని చేశారులే. మరి ఏమనుకుంటున్నారు మా బేబీ అంటే? ముందు చూపు చాలా ఎక్కువ. ఈ సీన్ తర్వాత 100 సీన్ల తర్వాత ఏమవుద్దో చెప్పేయగలదు. అబ్బా, గ్రేట్ శ్రావణమ్మా. అయినా మీలాంటి తెలివైన వాళ్ళు మాకు ముందే తెలుసుంటే మాకు అన్నీ ఉండి ఏమీ లేకుండా ఖాళీగా తిరిగే గతి పట్టేది కాదు. ఎస్, కరెక్టేనండి. ఫీల్ అవ్వకండి, మీ మారిన గతిగతులు మారుస్తా, మీవి సిరిస్థితులు చేస్తా, యునో. ఇంకేం కావాలమ్మా? చాలు తల్లి, చాలు. సంతోషం. మీరు ఏం చెప్తే అది చేస్తాం. మన ఏం ఒక్కటే, అక్షర నాశనం. ఇదొకటి అయింది కదా, అది అయిపోతుంది. ఇంకే మందు కూడా అయిపోవాలి. ఎంజాయ్ చేద్దాం. అక్షర నాశనం శ్రావణమ్మ చేస్తుంది. మనం చూద్దాం. ఇదే తథ్యం. అరవందాన్ని ఎవరో కావాలనే ఇరికించారమ్మా. అవునత్తయ్య గారు, ఇది ప్లాన్ ప్రకారమే చేశారు. వాడిని విడిపించడం కష్టమా అక్షరా? విడిపించడం కష్టం కాదత్తయ్య గారు. పడిన మచ్చ కాదని నిరూపిస్తేనే ఆయన తలెత్తుకుని రాగలరు. అదే ఆలోచిస్తున్నాను. చెప్పు శ్వేత. అవునా, నువ్వు సరిగ్గా చూసావా? నేను చూస్తానుండు. ఏమైందమ్మా? మన హోటల్లో అరెస్ట్ అయిన వాళ్ళు శుభస్య శీఘ్రం సీరియల్లో కనిపిస్తున్నారంట అత్తయ్య గారు. శ్వేత చూసి చెప్తుంది. వాళ్ళే శ్వేత. ఏ అత్తయ్య గారు? అవునమ్మా, నేను టీవీలో చూశాను. వీళ్ళే. థ్యాంక్ యూ శ్వేత, నేను నీకు మళ్ళీ చేస్తాను. అంటే వీళ్ళు యాక్ట్ చేసేవాళ్ళ అక్షరా? అర్థమవుతుంది కదా అత్తయ్య గారు, ఇది మన దగ్గరే చేయించారు. వీళ్ళని పట్టుకుంటే అసలు దోషులు బయటపడతారు. ఆయన నిర్దోషిగా వస్తారు. డైరెక్టర్ గారు ఫోటోలు పంపించారు. ఎవరు వీళ్ళు? కాల్ చేస్తున్నారుగా.
డైరెక్టర్ గారు ఎవరివ్వండి ఆ ఫోటోలు? నీకు జరిగింది చెప్పాలి రామారావు. ఇది రామారావు జరిగింది. అయ్యో, ప్రొడ్యూసర్ గారు అరెస్ట్ అయ్యారా? అవును రామారావు, ఆయన్ని విడిపించాలంటే చేసిన అసలు వాళ్ళు దొరకాలి. నీకు పంపిన వాళ్ళే ఇందులో మనకి కీలకం రామారావు. నీకు సీరియల్లో సినిమాల్లో చేసేవాళ్ళు టచ్ లో ఉన్నారు కాబట్టి నీకే చెప్తున్నాను. వాళ్ళు శుభస్య శీఘ్రం సీరియల్లో జూనియర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. వాళ్ళ ఏజెంట్ ఎవరో కనుక్కుని నాకు చెప్పు. అదెంత పని డైరెక్టర్ గారు, మనకు తెలిసిన మేనేజర్ గారు ఉన్నారు, అడిగి ఇప్పుడే చెప్తాను. పనిగారు బాగున్నారా? ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. వెయిట్ మీకు ఫోటోలు పంపిస్తున్నాను చూడండి. వీళ్ళు మీకు తెలుసా? ఓకే ఫైన్. తెలిసిందా రామారావు? డీటెయిల్స్ వచ్చాయి డైరెక్టర్ గారు. వాళ్ళ పేర్లు రాణి, రాజు, సంధ్య, కృష్ణ. ఏజెంట్ పేరు జానీ. అతని నెంబర్ కూడా వచ్చేసింది డైరెక్టర్ గారు. గుడ్ రామారావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు డైరెక్టర్గా ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నట్టు నీకు వాళ్ళే ఆర్టిస్టులుగా కావాలని ఆ ఏజెంట్ కి చెప్పి పిలిపించు. అలాగే డైరెక్టర్ గారు, మాట్లాడతా. వాళ్ళని రప్పిస్తాను. మనం షార్ట్ ఫిలిం తీస్తున్నాం. నువ్వు రెడీ చేసి చెప్పు, వాళ్ళ చేతే నిజం కక్కిద్దాం. డన్ డైరెక్టర్ గారు. దొరికారు అత్తయ్య గారు. వాళ్ళ వెనకాలనున్న వాళ్ళు దొరుకుతారు. నిర్దోషిగా ఆయన్ని విడిపిస్తాను. అవును, ఎవరు జానీ? ఎవరో డైరెక్టర్ అంట, మంచి ఆర్టిస్టులు కావాలన్నారు. నాకు తెలిసింది మీరే కదా, ఉన్నారు, రమ్మన్నాను. ఓ, ఇక్కడ జానీ అంటే నిన్న నాతో ఫోన్ మాట్లాడింది నేనే జానీ, డైరెక్టర్ రామారావు. చిరంజీవి గారితో సినిమా తీయబోతున్నాను. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే సార్. హలో సార్. నమస్తే సార్. హాయ్. ఎవరినో తెస్తాడనుకున్నాను, కావాల్సిన వాళ్ళనే తీసుకొచ్చాడుగా. సార్, చిన్న డౌటు. చిరంజీవి గారితో సినిమా అంటున్నారు, మాకు చెప్పారు. వీళ్ళు సరిపోతారా? తీసేది షార్ట్ ఫిల్మే కదా. అర్థం కాలేదు. చెప్తా. సార్కి స్టోరీ వినిపించా, తెగ నచ్చింది. కాకపోతే నేను ఎలా తీస్తానో తెలియదు కదా. ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకురమ్మన్నారు. ఇందులో నా ప్రతిభ కనిపించాలన్నమాట. అందుకు మట్టిలో మాణిక్యాల్లాంటి మీలాంటి నటులు కావాలి కదా. ఏమో సార్ చూసి, వీళ్ళెవరయ్యా ఇంత బాగా చేస్తున్నారు, మన సినిమాలో మంచి రోల్స్ ఇద్దామంటే పంట పండదు. అవునండి, జూనియర్ ఆర్టిస్టులమే సీనియర్ ఆర్టిస్టులు అవుతాం. మరి అవును జానీ, వీళ్ళు బాగా నటిస్తారా? క్యారెక్టర్ దొరక ఆగుతున్నాం డైరెక్టర్ గారు. ఇవ్వాలి కానీ సహజ నటన చూపించు. ఎస్ కరెక్ట్ వాళ్ళని కలిశాను. నాకు ఇదే కావాలి. సహజతో నటనలో ఉట్టిపడాలి. మిమ్మల్ని బాగా ఎలివేట్ చేస్తాను. మీరే ఫిక్స్. రేపే షూటింగ్. రేపా? రేపు వేరే షూటింగ్ ఉంది డైరెక్టర్ గారు. డబుల్ పేమెంట్ ఇస్తా. మాకోకే, మీకే వస్తాం. అది చిరంజీవి గారు చూస్తారేమో. రేపు మీకే వస్తాం సార్. ఓకే జానీ, రేపు నేను లొకేషన్ షేర్ చేస్తాను. మార్నింగ్ 8కి వచ్చేయండి. ఓకే సార్, వచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఏంటో మీలో నాకు ₹1 కోటి తీసుకున్న ఆర్టిస్టులు కనబడుతున్నారు. వస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే రేపు మార్నింగ్ 8కి వచ్చేయండి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే టైంకి వచ్చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ జానీ. ఓకేరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
₹1,00,00,000 ఆర్టిస్టులు అంట. ఇప్పుడే కాళ్ళు చేతులు ఆడట్లేదు. అప్పుడు ఎలా ఉంటుందో. రేపెప్పుడవుతో కుమ్మెయ్యాలి. వెళ్ళావా రామారావు? వెళ్ళడం పడేయటం కూడా అయిపోయింది డైరెక్టర్ గారు. రేపు వచ్చేస్తారు. గుడ్. కదేంటి డైరెక్టర్ గారు? జరిగిందే అర్థమైంది. మీరు వచ్చేస్తారు కదా? వస్తా రామారావు, నువ్వంతా రెడీ చేసి పెట్టు. ఓకే డైరెక్టర్ గారు. మా భయ్యాని జైల్లో పెట్టిస్తారా? రేపు ఉంటుంది మీకు. అప్పటిదప్పుడు తాండ్రా అప్పడమే.